అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్. నేను ఎన్ఎల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం కొన్ని హార్ట్ అటాక్ సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్గా చూస్తే లాస్ట్ 2-3 డేస్గా మా ఓపీలో ఆల్మోస్ట్ రోజుకి 50 నుంచి 60 మంది యంగ్ యువకులు, అంటే 20 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు నాకు అక్కడ నొప్పిగా ఉంది, ఛాతిలో నొప్పిగా ఉంది, ఆయాసంగా ఉంది అని హార్ట్ కన్సల్టేషన్ కోసం వస్తున్నారు. సో ఈ ఇంక్రీజ్డ్ ట్రెండ్, అంటే ఈ విధంగా యుక్త వయసు వాళ్ళు ఎక్కువ మంది హాస్పిటల్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, ఒక అబ్బాయి పెళ్ళి డ్యాన్స్ చేస్తూ పడిపోయి చనిపోయాడు. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో జిమ్లో యువకుడు వ్యాయామం చేస్తూ సడన్గా ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోవడము, తర్వాత ఈ యంగ్ పొలిటీషియన్స్ కూడా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోవడం, సినిమా హీరోలు కానీ వీళ్ళందరూ కూడా తక్కువ వయసులోనే చనిపోవడం, ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. సో వీటి వల్ల ఈ 20 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి ఒక రకమైన భయం పట్టుకునింది. సో మాకు కూడా హార్ట్ అటాక్ రావచ్చేమో, సడన్గా చనిపోవచ్చేమో అనే భయం పట్టుకునింది. దానివల్ల కొంచెం ఛాతిలో డిస్కంఫర్ట్ అనిపించినా, లేకపోతే కొంచెం ఆయాసంగా అనిపించినా కానీ ఇమీడియట్గా హార్ట్ చెకప్లకు వస్తున్నారు. యాక్చువల్గా ఈ విధంగా హార్ట్ చెకప్లకు రావడం మంచిదే, కాకపోతే ప్రజలకు ఒక అవగాహన అవసరం. ఎవరు హార్ట్ చెకప్లు చేసుకోవాలి, ఎటువంటి టైంలో ఇమీడియట్గా గుండె సంబంధించిన కన్సల్టేషన్కు రావాలి, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి అనేది ఒక అవగాహన ప్రజల్లో అవసరం. దానికోసమే ఈ చిన్న కార్యక్రమం. ఈ సడన్ కార్డియాక్ డెత్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి అప్పటి వరకు బాగుండి ఉన్న ఫలానా సడన్గా అస్వస్థకు లోనయ్యి పడిపోయి చనిపోవడాన్ని మనం సడన్ కార్డియాక్ డెత్ అని చెప్పొచ్చు. అది 1 అవర్ లోపల జరిగిపోతుంది జనరల్గా. సో కామన్గా ఉండే అపోహ ఏంటంటే హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు అని. సో కానీ ఈ సడన్ కార్డియాక్ డెత్కి చాలా కారణాలు ఉన్నాయి. హార్ట్ అటాక్ అనేది 80% పోర్షన్ మాత్రమే. మిగతా వాళ్ళల్లో ఈ అరిథ్మియాస్ అంటారు, అదేవిధంగా అంటే గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, స్లోగా కొట్టుకోవడం కానీ, లేదంటే కార్డియోమయోపతీస్ అంటారు, అంటే గుండె కండరము థిక్నెస్ పెరుగుతుంది, అంటే లావుగా మారుతుంది, కొందరిలో పల్చుగా మారుతుంది, దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. కొందరిలో హైపర్ట్రోపిక్ కార్డియోమయోపతి ఉంటుంది. అదేవిధంగా కొందరికి మయోకార్డిటిస్ అంటారు, అంటే గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ రావడం. సో ఈ విధమైన ఇన్ఫ్లమేషన్ వచ్చి అది వీక్గా అవడం వల్ల కానీ, అరిథ్మియాస్ రావడం వల్ల కానీ సడన్గా చనిపోవచ్చు. సో సడన్ కార్డియాక్ డెత్ అనేది ఒక పెద్ద ఎంటిటీ, దాంట్లో హార్ట్ అటాక్ అనేది ఒక పోర్షన్ మాత్రమే. సో కాకపోతే అందరినీ మనం హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సడన్ కార్డియాక్ డెత్లో ఎక్కువ శాతం యంగ్ వయసులో చనిపోయే వాళ్ళకి చాలా అండర్లైన్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే విపరీతంగా స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అంటే విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం, అంటే ఒక బాడీ పరిధికి మించి దాన్ని ఎక్కువ కష్టపెట్టడం, అది ఎప్పటికీ మంచిది కాదు. మా గైడ్లైన్స్లో కూడా రోజుకి 30 నుంచి 40 నిమిషాలు, అదేవిధంగా వారంలో 45 రోజులు మాత్రమే ఈ మామూలు ఎక్సర్సైజ్ సరిపోతుంది. కానీ ఈ బాడీ ఫిజిక్ కోసం కావచ్చు, ఇతరత్ర కారణాలతో ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు బాడీని. దీనివల్ల కూడా పేషెంట్స్కి ఈ హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఈ తక్కువ వయసులో హార్ట్ అటాక్ కారణాలు చూస్తే, మెయిన్ కారణం ప్రజెంట్ ఉండే దాంట్లో స్ట్రెస్. అది ఎమోషనల్ స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్, నెక్స్ట్ ఈ ఫిజికల్ స్ట్రెస్. ఈ 3 రకాల కారణాలు చూస్తున్నాము. నెక్స్ట్ కారణం వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏ విధమైన వర్క్ చేయకపోవడం, లేదా 24 గంటలు కంప్యూటర్ ముందే కూర్చొని ఉండడం. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో ఇంటర్నల్గా అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది. ఒబెసిటీ కూడా ఒక కారణం. నెక్స్ట్ వచ్చి డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఈ 3 కూడా రెగ్యులర్గా చూసే కారణాలు. సో ఒక తక్కువ వయసులో యువకుడు హార్ట్ అటాక్ వస్తుంది అంటే జనరల్గా మనం చూడాల్సింది వాళ్ళకు విపరీతమైన ఒత్తిడి ఉండుండొచ్చు, లేదా విపరీతంగా స్మోకింగ్ చేస్తుండొచ్చు, ఆల్కహాల్ తీసుకుంటుండొచ్చు, లేదా ఈ హెరాయిన్, కొకైన్ లాంటి ఇక్కడ తక్కువైనా కానీ ఇప్పుడు పెరిగింది దాని వినియోగం. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళ ఒబెసిటీస్ కూడా ఒక కారణం. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మారాయి ఇప్పుడున్న రోజుల్లో. అంటే అన్హెల్దీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు.
సో ఇవన్నీ జనరల్గా ఒక తక్కువ వయసులో ఉండే వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి మనం కారణాలుగా చూడొచ్చు. ఒక వ్యక్తి తక్కువ వయసులో హార్ట్ అటాక్ వస్తే దానికి 50 ఏళ్ళు దాటే తర్వాత హార్ట్ అటాక్ వస్తే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ తక్కువ వయసులో ఉండే వ్యక్తుల్లో రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి పెద్దగా ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 20-30% ఉంటే ఉండుండొచ్చు. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వల్ల వచ్చే హార్ట్ అటాకుల్లో ఎక్కువ పూడికలు ఉంటాయి, దానివల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మేము ఒక తక్కువ వయసులో ఉండే హార్ట్ అటాక్ వ్యక్తికి యాంజియోగ్రామ్ చేస్తే ఎక్కువ శాతం మందిలో రక్తనాళాలు రక్తం గడ్డలతో నిండి ఉంటాయి. సో ఈ రక్తం గడ్డలు డెవలప్ అవడమే వాళ్ళకి హార్ట్ అటాక్ కారణం. వీళ్ళల్లో స్టెంట్ వేయాల్సిన అవసరం కూడా పెద్ద ఉండదు. ఈ రక్తం గడ్డలు కరిగించే ట్రీట్మెంట్ ద్వారానే మెజారిటీ మెంబర్స్కి మనం ట్రీట్మెంట్ చేసి మెడిసిన్స్ పెట్టి పంపించగలం. అదే ఎక్కువ వయసు ఉండే వాళ్ళల్లో జనరల్గా బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్లో ఈ ఫ్యాట్, కాల్షియం చేరుకోవడం వల్ల వాళ్ళకి రక్తం సరఫరా ఆగిపోయి గుండెకి హార్ట్ అటాక్ అనేది సంభవిస్తుంది. ఒక పేషెంట్లో హార్ట్ అటాక్ లేదా హార్ట్ సంబంధించిన రక్తం సర్క్యులేషన్ తగ్గడం వల్ల ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి ఉండే డౌట్. సో కామన్గా ఎలా చూస్తామంటే, ఇప్పుడు మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి నాకు ఇక్కడంతా ఛాతి పట్టేసింది అని చెయ్యి ఇలా చూపించాడు అంటే అది జనరల్గా హార్ట్ సంబంధించింది. అదే పేషెంట్ నా దగ్గరికి వచ్చి సార్ నాకు ఇట్లా ఒక పాయింటెడ్ ప్లేస్లో వస్తుంది హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి అని చెప్తే, తర్వాత ఇక్కడ ఒక చోట ఇట్లా మారుతుంది అని చెప్తే అది 99% హార్ట్ అటాక్ అయ్యే అవకాశం తక్కువ. అంటే గుండె సంబంధించిన నొప్పి అయి ఉండే అవకాశం తక్కువ. ఇది ఏ విధంగా ప్రజెంట్ అవ్వచ్చు. గుండె బరువుగా అనిపించవచ్చు, గుండె మీద రాయి పెట్టినట్టు అనిపించవచ్చు, లేదా మంటగా అనిపించవచ్చు. ఈ నొప్పి ఇక్కడే ఛాతి మొత్తం ఉండొచ్చు, ఈ లెఫ్ట్ ఎడమ భుజానికి వెళ్ళొచ్చు, మెడలో ఈ పార్ట్కి వెళ్ళొచ్చు, కొంతమందికి రైట్ షోల్డర్కి కూడా వెళ్తుంది, కొంతమందికి బ్యాక్ సైడ్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఛాతిలో విపరీతమైన నొప్పి, బరువు అనిపించి ఈ ఎడమ భుజానికి ఈ నేను చెప్పిన ప్రదేశాలకు కనుక వెళ్తున్నట్టు అనిపిస్తే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలవడం బెటర్. అదేవిధంగా ఈ నొప్పితో పాటు గుండె దడ అనిపించడం, కొంచెం నీరసంగా అనిపించడం, ఆయాసంగా అనిపించడం, ఇట్లా ఏదన్నా ఉన్నా కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అవసరం. జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, నాకు వయసు తక్కువ కదా, మోస్ట్లీ గ్యాస్ అయి ఉంటుందిలే, ఈ విధమైన అజంప్షన్స్తో ఉంటారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ ఇమీడియట్గా ఒక చిన్న ఈసీజీ తీసుకొని అది కనుక అబ్నార్మల్గా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో వయసుని బట్టి మేము ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఏ వయసు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం వయసుతో సంబంధం లేకుండా ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ హార్ట్ సంబంధించిన కొన్ని చెకప్లు ఉంటాయి. అంటే జనరల్గా చెప్పే చెకప్లు ఏంటంటే ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్. సో ఈ 3 చెకప్లలోనే మనం 99% మందికి హార్ట్ అటాక్ ఉందా లేదనేది కనుక్కోగలం. ఇంకొంతమందికి ట్రోపోనిన్ అనే టెస్ట్ చేస్తాం, ఇంకొంతమందికి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం చేస్తుంటాం. సో ఈ రకమైన టెస్టులు మనకి ఏమాత్రం డౌట్ ఉన్నా వెంటనే చేసుకోవడం అనేది చాలా బెటర్. ఈసీజీ అనేది చాలా సింపుల్ టెస్ట్, 5 నిమిషాల్లో అయిపోతుంది, ప్రతి చోట అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ చిన్న టెస్ట్ చేసుకొని ఎవరో ఒక డాక్టర్కి చూపించడం అనేది పెద్ద ప్రమాదం నుంచి మనల్ని కాపాడుకోవడానికి చిన్న ప్రయత్నం. నెక్స్ట్ వచ్చి, ఒకవేళ తక్కువ వయసు వాళ్ళు ఉండేవాళ్ళు కనుక వస్తే మా దగ్గరికి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా సడన్ డెత్లు ఉన్నా, లేదంటే హై రిస్క్ ఫీచర్స్ అంటారు. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, విపరీతమైన వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాంటి ఏదన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మేము వాళ్ళకి ఇంకొన్ని ఎక్స్ట్రా టెస్టులు కూడా చేస్తున్నాం ఇప్పుడున్న రోజుల్లో. లైక్ కొలెస్ట్రాల్ టెస్ట్, లైపోప్రోటీన్ ఏ టెస్ట్, నెక్స్ట్ హోమోసిస్టిన్ టెస్ట్, ఇలాంటి కొన్ని రకాల పరీక్షలు కూడా చేస్తున్నాం. దాని ద్వారా వాళ్ళకి హార్ట్ అటాక్ లేదా గుండెల్లో రక్తనాళాల్లో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంటాయి అనేది ఒక అండర్స్టాండింగ్కి మేము రాగలుగుతున్నాం. నెక్స్ట్ కమింగ్ టు డైమర్ టెస్ట్. ఇప్పుడు న్యూస్లో చూస్తూ ఉన్నాం, న్యూస్లో సోషల్ మీడియాలో అనానిమస్గా చూస్తున్నాం, మీకు డైమర్ టెస్ట్ చేయించుకోండి, వ్యాక్సిన్ వేసుకున్నారా వెంటనే టెస్ట్ చేసుకోండి, అది కనుక పెరుగుంటే మీకు హార్ట్ అటాక్ రావచ్చు అని. జనరల్గా డైమర్ అనేది ఓన్లీ కొన్ని సినారియాల్లోనే అడ్వైజ్ చేస్తాం. అంటే ఈ పల్మరీ ఎంబోలిజం, డీప్ వీనస్ థ్రాంబోసిస్,
ఇట్లాంటి తర్వాత ఎనీ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటే డిక్ అంటారు, డిఐసి, ఇట్లాంటి సినారియోల్లో మాత్రమే మేము అడ్వైజ్ చేస్తాం. రొటీన్గా అందరూ చెక్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు. సో మెజారిటీ ఇప్పుడు కనుక మనం చెక్ చేసుకుంటే మెజారిటీ మెంబర్స్లో నార్మలే ఉంటుంది. సో అన్నెసరీ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడం అంత అడ్వైజబుల్ కాదు. డైమర్ అనేది ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే చేయించుకోండి, అది కూడా స్పెసిఫిక్ సినారియోస్లో. అండ్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో వస్తుంది అనే ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి ఆలోచిస్తే ఈ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అంటారు. అంటే ఫారిన్ కంట్రీస్లో ఫైజర్, మోడర్నా అని 2 కంపెనీ రిలేటెడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి వేసుకున్న వాళ్ళల్లో మైకార్డైటిస్ అనే ఒక సినారియో డెవలప్ అవుతుందని అబ్జర్వ్ చేశారు. కానీ అది ఎంతమందిలో 3 to 4 మెంబర్స్ ఇన్ మిలియన్స్, అంటే ఒక 10 లక్షల మందిలో 3-4. అండ్ వాళ్ళల్లో కూడా మైల్డ్ మైకార్డైటిస్ అంటారు, అంటే చాలా తక్కువ లెవెల్లో మాత్రమే గుండెకి ఇన్ఫ్లమేషను వస్తున్నట్టు ఐడెంటిఫై చేశారు. సో ఇది మనం జనరలైజ్డ్గా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఇండియాలో మనం ఎక్కువ శాతం మంది కోవాక్సిన్ వేసుకున్నారు, అదొక హీట్ కిల్డ్ వ్యాక్సిన్. సో ఈ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్లోనే ఆ రిస్క్ ఉంది తప్పిస్తే ఈ హీట్ కిల్డ్ వ్యాక్సిన్స్లో ఆ రిస్క్ లేదు పెద్దగా. సో కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడున్న టైంలో నేను పర్సనల్గా అయితే ఎవరికి అడ్వైజ్ చేయట్లేదు వ్యాక్సిన్ గురించి, ఎందుకంటే ఆల్రెడీ మన హెర్డ్ ఇమ్యూనిటీ అచీవ్ అయిపోయాం, మెజారిటీ మెంబర్స్ వ్యాక్సినేటెడ్ అయిపోయారు. సో ఇప్పుడు కొత్తగా న్యూ స్ట్రెయిన్స్ కూడా పెద్దగా స్ప్రెడ్ అవ్వట్లేదు. సో వ్యాక్సినేషన్ గురించి ఇప్పుడు ఎస్పెషల్లీ నేనైతే నా హార్ట్ పేషెంట్స్కి పెద్దగా అడ్వైజ్ చేయట్లేదు. ఒకవేళ రిస్క్ పెరిగి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిద్దాం. అండ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎటువంటి భయానికి లోనవలసిన అవసరం లేదు. మీకు నిజంగా డౌట్ అనిపిస్తే, అంటే నేను చెప్పిన హార్ట్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మాలో, సడన్గా రావచ్చేమో అని మీకు డౌట్ అనిపిస్తే ముందుగా ఒకసారి రండి, చెకప్ చేసుకోండి, మీ డౌట్ని క్లియర్ చేసుకోండి. సో అన్నెసరీగా దాని గురించి భయానికి లోనవలసిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు జిమ్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి అయినా స్క్రీనింగ్ పరీక్షలు అవసరమా అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. సో జనరల్గా ఫ్యామిలీలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైనా సరే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఈసీజీ ఎక్కువ లాంటి చిన్న పరీక్షలు చేసుకోవడం ఖచ్చితంగా అడ్వైజబుల్లే. జనరలైజ్డ్గా అందరికీ అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కానీ, లైక్ ఒక ఒబీస్ పేషెంట్ వచ్చాడు, సో నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకుంటానని అడిగితే నేను ఖచ్చితంగా ఒక ఈసీజీ ఎక్కువ చేయించుకొనే స్టార్ట్ చేయమని చెప్తాను. అదే ఒక స్మోకరు లేదా లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్, అంటే డయాబెటీస్ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కనుక అడిగితే ఖచ్చితంగా బేసిక్ టెస్టులు చేసుకొని ఎక్సర్సైజ్ చేయమని చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చి ఈ ప్రతి జిమ్లో కూడా ఆ జిమ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని బేసిక్ ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే వాళ్ళ జిమ్లో సడన్గా ఒక వ్యక్తి కొలాప్స్ అయ్యాడంటే వాళ్ళు హాస్పిటల్ నుంచి హెల్ప్, లైక్ ఎమర్జెన్సీ నుంచి వచ్చే లోపల వాళ్ళు కొన్ని బేసిక్ ఇవి కనుక చేయగలిగితే వాళ్ళని సేవ్ చేయడానికి మనకు కుదురుతుంది. సో బేసిక్ కార్డియోపల్మరీ లైఫ్ సపోర్ట్ అంటారు, బీసీఎల్ఎస్ అంటారు దాన్ని. అంటే ఒక సడన్గా పేషెంట్ కొలాప్స్ అయిపోయాడు, జస్ట్ వీడియోలు తీసుకుంటూ ఉండకుండా వాళ్ళకి ఏం చేయాలి అనేది అట్లీస్ట్ ఆ జిమ్ ట్రైనర్స్ అంటారు లేదా జిమ్ ఓనరు అట్లీస్ట్ వాళ్ళు కొన్ని తెలుసుకొని ఉండాలి. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఫస్ట్ పేషెంట్ ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ ఇవి చెక్ చేయాలి. పల్స్ కనుక చేతి పట్టుకొని కెరోటిడ్ కానీ నెక్ దగ్గర కెరోటిడ్ అంటారు, అదేవిధంగా చేతులు అయితే రేడియల్ ఆర్టరీ అంటారు. ఈ పల్స్ చూడగలిగితే అది కనుక తెలియట్లేదు అంటే వెంటనే కార్డియోపల్మరీ రిససిటేషన్ అంటారు, సిపిఆర్ స్టార్ట్ చేయడం అన్ని విధాల మంచిది. సో దాంట్లో ఏంటంటే పేషెంట్కి అట్లీస్ట్ 30 సైకిల్స్ చెస్ట్ కంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు బ్రీతింగ్ తీసుకోలేకపోతే అట్లీస్ట్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అట్లీస్ట్ 2 times ఇవ్వాల్సి ఉంటుంది. అది రిపీట్ చేయాలి పేషెంట్ మళ్ళీ కాన్షియస్ రిగైన్ అయ్యే వరకు. అదేవిధంగా కొన్ని జిమ్స్లో ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ ఈవెన్ కామన్ ఏరియాస్లో కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఈ జిమ్స్లో కూడా ఈ అట్లీస్ట్ ఒక ఏఈడి ఉండడం చాలా అవసరం. సో ఒకవేళ పేషెంట్ కొలాప్స్ అయితే ఆ ఏఈడికి కనెక్ట్ చేసి పల్స్ లేకుంటే షాక్ ఇవ్వడం కూడా మనం నేర్చుకొని ఉండాలి. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి ఫస్ట్ 3 minutesలో మనం ఏదైనా చేయగలిగితే వాళ్ళు నెక్స్ట్ హాస్పిటల్లో సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఇట్లాంటి బేసిక్ కార్డియోపల్మరీ లైఫ్ సపోర్ట్ అంటే బీసీఎల్ఎస్ అనేది ట్రైనింగ్ అనేది ఇప్పుడు
ప్రతి ఒక్కరికి అవసరం. అట్లీస్ట్ దాన్ని స్కూల్ లెవెల్లో చిల్డ్రన్స్కి నేర్పించడం కూడా ఇప్పుడు కరికులంలో భాగంగా చేస్తున్నారు దానికోసమే. సో ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, జిమ్లో అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఏ విధమైన ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ పర్సనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటే ఒక బేసిక్ కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకొని అటెండ్ అవ్వడం చాలా మంచిది. అండ్ నేను ఇంతకుముందే చెప్పాను, స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయండి. బాడీకి 30 to 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. కోవిడ్ గురించి మనం పెద్దగా భయపడాల్సిన సినారియోలో ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా చూస్తున్నాం. సో పేషెంట్స్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి దానికి సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోటి ఎక్కువ శాతం హాస్పిటల్కి వస్తున్నారు. అవి ఒక పట్టాన వెంటనే తగ్గట్లేదు. పేషెంట్స్ 15 days to 1 month కూడా సఫర్ అవుతున్నారు. ఇది ఎక్కువగా ఏంటంటే దోస్ హూ ఆర్ వీక్, అంటే శారీరకంగా వీక్గా ఉన్నవాళ్ళు, లేదంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండే పేషెంట్స్, ఆల్రెడీ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండే పేషెంట్స్ని మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. సో లాంగ్ స్టాండింగ్ షుగర్ ఉన్నా కానీ, కిడ్నీ ట్రబుల్ ఉన్నా కానీ, హార్ట్ ట్రబుల్ ఉన్నా కానీ, ఆల్రెడీ పారాలసిస్ వచ్చిన పేషెంట్లు కానీ, వీళ్ళందరూ ఈ ప్రజెంట్ ఈ వేవ్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్ కోర్సు కూడా వాడాల్సి వస్తుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికే మనం అట్లీస్ట్ వ్యాక్సినేషన్ని ఇంక్రీజ్ చేయాలి. ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందే ఈ న్యూమోకోకల్ అండ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ని గవర్నమెంట్ కొంచెం జనాలకి తీసుకెళ్తే బెటరు. కామన్ పీపుల్కి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, కానీ బాడీకి సంబంధించిన ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైనా, అంటే చెప్పాను కదా, ఊపిరితిత్తులకు సంబంధించింది కానీ, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉండి డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళందరిలో ఈ వ్యాక్సినేషన్ని మనం ప్రమోట్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ డ్యూరేషన్ తగ్గుతుంది అండ్ ఎక్కువ మందికి రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.